Raj. ఇద్దరు 13 ఏళ్ల వయసున్న బాలికలు అక్టోబర్ 2న అదృశ్యమయ్యారు. ఎక్కడికి వెళ్లారు, ఏమైపోయారు, ఎవరైనా ఏమైనా చేశారా అనే ఒక రకమైన భయాందోళన ప్రతి ఒక్కరిని తీవ్రంగా వెంటాడింది. కర్ణాటక రాష్ట్రంలోని కొల్లార్లో ఇద్దరు బాలికల అదృశ్యం మిస్టరీ వీడిందా, ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందా అంటే అక్టోబర్ 2వ తేదీన అదృశ్యమైనటువంటి ఈ 13 ఏళ్ల వయసున్నటువంటి ఇద్దరు బాలికల మృతదేహాలు ఒక బావిలో లభించాయి. దీంతో ఎవరో ఈ దారుణానికి ఒడిగట్టారు, ఎవరో హత్య చేసి ఈ బావిలో పడేశారా, ఇది కుటుంబ సభ్యులకి ఇంకెవరికైనా విభేదాల వల్ల తలెత్తినటువంటి జంట హత్యల అనేక కోణాల్లో అనేక అనుమానాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా వెంటాడుతున్నాయి. అసలేం జరిగింది, ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్లోనికి వెళ్దాం. కర్ణాటక రాష్ట్రం కొల్లార్లో తప్పిపోయిన బాలికల మృతదేహాలు ఎట్టకేలకు కనిపించాయి. ఒక బావిలో ఇద్దరు బాలికల మృతదేహాలు కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఎవరు హత్య చేసి ఇక్కడ పడేసుంటారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. కోలార్ జిల్లా ముల్బాగిల్ తాలూకాలోని కుప్పంపాల్య సమీపంలో ఇద్దరు బాలికల మృతదేహాలు కంటపడ్డాయి. అక్టోబర్ 2న ముల్బాగిల్ తాలూకాలోని ఎలచేపల్లి నుండి ఇద్దరు బాలికల అదృశ్యం కేసు నమోదైంది. అటు కుటుంబ సభ్యులు గ్రామస్తులంతా వెతుకులాట మొదలుపెట్టారు. పరుగున పోలీస్ స్టేషన్కి వెళ్లి ఇద్దరు పిల్లలు కనిపించలేదు, వారి వయసు 13 ఏళ్లు అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు కుటుంబ సభ్యులు. అప్పటి నుంచి మిస్సింగ్ కేసుగా ఫైల్ చేసినటువంటి పోలీసులు అదృశ్యమైన ఈ బాలికల జాడ కోసం అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగించారు. అనేక ప్రాంతాల్లో టీములుగా విడిపోయి గాలింపు చర్యలు కొనసాగించారు. ముల్బాగిల్లోని కుప్పంపాల్య సమీపంలో బావిలో తప్పిపోయినటువంటి ఇద్దరు 13 ఏళ్ల వయసున్న పిల్లల పేర్లు ధన్యాబాయి, చైత్రాబాయి. వీరి మృతదేహాలు లభ్యం కావటం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. దుండగులెవరైనా ఈ ఇద్దరు పిల్లల్ని చంపి వారి మృతదేహాలను ఇక్కడ పడేసి ఉంటారా అనే అనుమానం మరింత రేపుతోంది. కోలార్ ఎస్పీ నిఖిల్, పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న పరిస్థితిని పరిశీలించారు. ముల్బాగిల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే ఈ మధ్యకాలంలో పిల్లల హత్యలు వెనుకాతల విస్తుపోయే కారణాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులు విభేదాలతో పిల్లల్ని కూడా హత్యలు చేయటానికి వెనకడుగు వేయటం లేదు. పెద్దవాళ్లపైన పెంచుకున్నటువంటి పగ, కక్షలు పిల్లల్ని అడ్డు తప్పించడం ద్వారా, ఆ కుటుంబానికి తీరని లోటు మిగిల్చడం ద్వారా, వాళ్ళని తీవ్రంగా బాధించడం ద్వారా కొంతవరకైనా ఆ రివెంజ్ తీర్చుకున్నాము అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. ఈ తరహాలోనే ఈ మధ్య ప్రాంతాలు ఏవైనా కావచ్చు, పిల్లల్ని హత్యలు చేస్తున్నారు. వారి మృతదేహాలు కంటపడకుండా అదృశ్యంగా చిత్రీకరిస్తున్నారు. సినీ పక్కీలో ఆ కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు, టెన్షన్ పెట్టేస్తున్నారు. ఎందుకు ఇంతలా మనుషుల్లో పగ, ప్రతీకారాలు పెరుగుతున్నాయి? పాపం పసిపిల్లలు ఏం చేశారని వాళ్ళపైన పగ తీర్చుకుని ఆ కుటుంబాలపై రివెంజ్ తీర్చుకోవాలనేటటువంటి దుర్మార్గపు ఆలోచనలకు, క్రూరమైనటువంటి ఆలోచనలకు చేస్తున్నారు. ఇక్కడ ఈ ఇద్దరు చిన్నారులు, ఇద్దరు అమ్మాయిలు, 13 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఇద్దరు బాలికలు కనిపించకపోయేటప్పటికీ ఆ తల్లిదండ్రులు విలవిలలాడిపోయారు. కుటుంబ సభ్యులు ఊరంతా ఏకమై అయ్యో ఎదుగొచ్చిన పిల్లలు ఏమైపోయారు, ఎటుపోయారు, ఎవరైనా ఎత్తుకుపోయారా, ఏమైనా చేశారా అని అనేక రకాల కోణాల్లో వాళ్ళ మనసులు తొలిచేశాయి. గుండెళ్ళు పిండేసినటువంటి ఈ ఘటన ఇప్పుడు మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ మిస్టరీగా తెరపైకి వచ్చింది. అక్టోబర్ 2వ తేదీన ఇద్దరు బాలికల అదృశ్యం కేసు కాస్త ఇప్పుడు హత్య కేసుగా మారటం మరింతగా ప్రతి ఒక్కరిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. చాలా విస్తుపోయే వాస్తవాలు చూస్తే గనక ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల వల్ల, ఆర్థిక పరమైనటువంటి విభేదాల వల్ల కక్షలు పెంచుకుంటున్నారు, పగలు పెంచుకుంటున్నారు, పసిపిల్లల్ని హత్యలు చేస్తున్నారు. ఎంత దుర్మార్గం! ఒకప్పుడు సినిమాల్లో ఈ తరహా ఘటనలు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు రియల్గానే జరుగుతున్నటువంటి ఈ దుశ్చర్యలను, ఈ దుర్ఘటనలను
ఈ వికృతమైన చేష్టల్ని చూస్తుంటే నేర ప్రవృత్తి ఎటువైపు వెళ్తోందో అర్థం కానిటువంటి పరిస్థితి. అంచనాలకు మించి మనుషుల్లో దాగి ఉన్నటువంటి క్రూరత్వం బయటపడుతోంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు హత్య కేసుగా డైవర్ట్ అయినటువంటి ఈ మిస్సింగ్ కేసు పోలీసులు ఛేదించే పనిలో పడ్డారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.